మంచిర్యాలలో ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు విరాళంగా ఇచ్చేందుకు బీఆర్ఎస్ క్యాడర్కు అనుమతించిన ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యాడు. ఈ నెల 24న కేటీఆర్ బర్త్డేను పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట పాఠశాలకు కుర్చీలు విరాళంగా అందించారు బీఆర్ఎస్ నాయకులు. చెన్నూరు పట్టణంలోని నల్లగొండ వార్డులో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఆర్కే ప్రసాద్ను సస్పెండ్ చేసి మరో 6 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ను, షోకాజ్ నోటీసులను వెంటనే ఎత్తివేసి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఏదైతే చెన్నూరు నియోజక కేంద్రంలోని నల్లగొండవాడ పోచమ్మవాడ వీధిలో ఉన్నటువంటి దళిత క్యాంప్లో మరి 10వ తరగతి విద్యార్థులు అలా ఒక 26 మంది ఉన్నారని చెప్పేసి అని మా యొక్క ఆ స్థానం కాలనీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు మా నాయకులు తెలియడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కూర్చోవడానికి అనే విషయం తెలవడంతో గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం కిందట మా కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఏదైతే పేద విద్యార్థులు 26 మంది అక్కడ చదువుతున్నారు అని చెప్పేసి అని వారికి కుర్చీలు ఇవ్వాలని చెప్పేసి అన్నాం. ఒక సుమారు 30 కుర్చీలు తీసుకువెళ్ళి అది కూడా మేము వారి అంటే చదువుల్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు కూడా 10వ తరగతి కాబట్టి చాలా వాళ్ళ సమయం అమూల్యమైనదని గ్రహించి వాళ్ళు భోజన సమయం విరామ సమయంలో చూసుకొని అక్కడ వెళ్ళి మేము రాష్ట్రంలో వెళ్ళలేదు, అక్కడ రాజకీయంగా చేయడానికి పోయింది కాదు. 2 రోజుల కిందట మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆ యొక్క స్కూలు మా సొంత ఇంటి లెక్క, ఆ స్కూలు మా గుడి లెక్క మేము భావించుకొని నేను కౌన్సిలర్గా ఉన్న ఆ యొక్క స్కూల్లో మేము మా మున్సిపాలిటీ నుండే కాకుండా మా స్వతహాగా కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి విద్యార్థినులు రావడానికి రోడ్ లేని పరిస్థితి లోపల మరి అప్పటి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారిని మరి ఒప్పించి మెప్పించి TUFIDC నిధుల నుంచి మరి వారు వెళ్ళనీకి రానికి పోనీకి మరి రహదారి కూడా ఏర్పాటు చేసినాం. మరి అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి మరి పెద్ద కాంపౌండ్ వాల్ లేకున్నా కానీ ఆ కాంపౌండ్ వాల్ చుట్టూ మరి నిర్మించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. మరి అదేవిధంగా మరి ఏదైతే అక్కడ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పేద కుటుంబానికి అనగారిన కులాల వారికి చెందిన విద్యార్థులు అక్కడ వారు చదువుకోవడానికి మరి కుర్చీలు లేకపోతే మరి ఇట్లా కుర్చీలు మరి విద్యార్థులు మాకు చెప్తే మేము మా పార్టీ వాళ్ళకు మరి విన్నవించగానే వారు 30 నుంచి 40 కుర్చీలు వారికి డొనేషన్ చేస్తే ఇందులో రాజకీయం మీరు ఏదైతే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక కార్యక్రమాలు చేసిండ్రు మా యొక్క ప్రభుత్వం ఉండగా పార్వతీపురం మన్యం జిల్లా